ఒక మంత్రిగా కాకుండా కేవలం సామాన్య వ్యక్తిలా వ్యవహరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న నిమ్మల రామానాయుడు అంటే అభిమానించిన వారంటూ ఎవరూ ఉండరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు పాలకులలోని మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయానికి ఆటోలో వచ్చారు. తన కోసం అంత దూరం నుంచి ఆటోలో రావడంపై మంత్రి చలించిపోయారు. ఆ దివ్యాంగుడితో కలిసి కొంత సమయం ఆటోలో గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో నిమ్మల గారితో కలిసి ఫోటో దిగాలని ఉందని కోరారు. దీనికి మంత్రి స్పందిస్తూ చంద్రబాబు గారు పర్యటనకు వచ్చినప్పుడు తప్పకుండా పిలిపిస్తానని హామీ ఇచ్చి ఆ వ్యక్తితో ఫోటో దిగారు. తర్వాత అతని కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. తనకు దివ్యాంగుల కోటాలో పింఛను ఇప్పించాలని కోరగా పోలియో ఉండడంతో 6,000 ఇస్తారని చెప్పి అందుకు అవసరమైన పత్రాలు తీసుకున్నారు. ఆ దివ్యాంగుడు ఉండేది మండపేట నియోజకవర్గ పరిధిలో కావడంతో అక్కడ ఎమ్మెల్యేకు మంత్రి ఫోన్ చేసి 3 చక్రాల మోటార్ సైకిల్ ఇప్పించాలని, మొదటి ప్రాధాన్యత అతనికే ఇవ్వాలని కోరారు. తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నిత్యం సైకిల్పై అన్ని గ్రామాలు తిరుగుతుండే రామానాయుడికి రోజురోజుకు అభిమానులు పెరుగుతున్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నిమ్మల దగ్గరకు వస్తుండడంతో సంబంధిత ఎమ్మెల్యేలకు ఆయా పరిధిల్లో పనిచేసే అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు. నిమ్మల రామానాయుడి నిరాడంబరత, సమస్యల పరిష్కారంలో చూపే చొరవకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రిని ఇష్టపడేవారు అధిక సంఖ్యలో ఉన్నారు.